తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు మేము తీరుస్తామని చెప్పి ప్రభుత్వాలకు అసలు కనీసం ఆర్టీసీ కార్మికులకు చెప్పలేని పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం అయినా మాకు స్పందించట్లేదు అని చెప్పి ఈ నెల 7th సమ్మెకి వాళ్ళు పిలుపునిచ్చారు. ఈరోజు కవాతు ర్యాలీ చేస్తున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏందో కనుక్కున్నాం. మీ డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధాన డిమాండ్లు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలా. ఇది మా డిమాండ్ కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకున్న డిమాండ్. మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం అని మేనిఫెస్టోలో పెట్టారు. ఆ డిమాండ్ని నెరవేర్చండి అంటున్నాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయండి, దానికి ఒక అపాయింటెడ్ డేట్ ఇవ్వండి, ఇచ్చి విలీనం చేయండి. ఇది మా మొదటి డిమాండ్. 2, ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లని ఆంక్షలు ఎత్తివేయండి, రెస్టోర్ చేయండి. ఇది కూడా మీ మేనిఫెస్టోలో పెట్టారు, ప్రభుత్వ మేనిఫెస్టోలో. ఆ డిమాండ్ని ఇవ్వండి. ఆర్టీసీ కార్మికులకి 2021 వేతన సవరణ జరగలే, 2025 వేతన సవరణ జరగలే. 2 వేతన సవరణలు బకాయి ఉన్నది ఈ మేనేజ్మెంటు. కాబట్టి వేతన సవరణని అమలు చేయమంటున్నాం. అలాగే విద్యుత్ బస్సులు వస్తున్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంటు ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాల కింద విద్యుత్ బస్సులను తీసుకొస్తున్నారు. ఈ విద్యుత్ బస్సులు సెంట్రల్ గవర్నమెంటు బయటి కోచ్ బిల్డర్ ఎవరైతే ఉంటారో ప్రైవేట్ ఆపరేటర్ వాళ్ళకి 50 లక్షలు ఇచ్చి వాళ్ళ ద్వారా బస్సులు ఇక్కడ ఇస్తున్నారు. మేము అనేది ఏమంటే విద్యుత్ బస్సులని కేంద్ర ప్రభుత్వం పథకం నుండి డైరెక్ట్గా ఆర్టీసీలకి ఇవ్వండి. అప్పుడు బస్సులు ఆర్టీసీలు అవుతాయి, రిక్రూట్మెంట్ జరుగుతుంది. మేమేమంటున్నామంటే ఆర్టీసీలో వేకెన్సీలు ఫిలప్ చేయండి. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వేకెన్సీలు ఫిలప్ చేసుకోండి అని అప్రూవల్ ఇచ్చింది. 3038 వేకెన్సీలు ఫిలప్ చేసుకుని అప్రూవల్ ఇచ్చింది. మేమేమంటున్నాం, దాన్ని నోటిఫికేషన్ ఇవ్వమంటున్నాం. నోటిఫికేషన్ ఇవ్వండి. ఎక్కువ మంది డ్రైవర్ కండక్టర్లు వస్తారు, బస్సులన్నీ ఆపరేట్ అవుతాయి, ప్రయాణికులకు సౌకర్యం ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవి చేయండి. అంతేకాకుండా మహాలక్ష్మి పథకంలో డ్రైవర్లు, కండక్టర్లు టికెట్ కొట్టే సందర్భంలో చిన్న తప్పులు జరిగితే ట్విట్టర్ పోస్టింగ్ చేస్తే ప్రయాణికుడు ఆ డ్రైవర్ని, కండక్టర్ని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్తున్నాం. అదే డ్రైవర్ని, అదే కండక్టర్ని, అదే ప్యాసింజర్లు కొడితే వాళ్ళ మీద చర్యలేమి లేవు. హైతనగర్లో ఒక డ్రైవర్ని కొడితే ప్యాసింజర్ సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చి మెడికల్ అన్ఫిట్ అయి ఉద్యోగం పోగొట్టుకున్నాడు ఆ డ్రైవర్, ఆ ప్యాసింజర్ కొట్టినందువల్ల. మరి వాళ్ళ మీద ఆంక్షలు, వాళ్ళ మీద ఇబ్బందులు, వాళ్ళ మీద చర్యలే ఉండవా? మా డ్రైవర్ కండక్టర్ల మీదనే ఉద్యోగాలు తీసేస్తారా? ఏ డిపార్ట్మెంటులో, ఏ కంపెనీలో, ఏ ఇండస్ట్రీలో లేనటువంటి క్రమశిక్షణ చర్యలు ఈ మేనేజ్మెంటు మా ఆర్టీసీ కార్మికుల మీద చూపిస్తుంది. ఇది చాలా అన్యాయం అని చెప్తున్నాం. ఒక లీవ్ కావాలని మేనేజ్మెంట్ని అడిగితే, ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ శవం దగ్గర ఉండి సెల్ఫీ పంపండి. ఎంత దారుణం అండి ఇది! ఇంత దారుణానికి తెగబడ్డది ఈ మేనేజ్మెంటు. అందుకే కార్మికులు సమ్మెకు సిద్ధం అవుతున్నారు. కేవలం మేనేజ్మెంట్ యాటిట్యూడ్ వల్ల, కేవలం కార్మికుల్ని కార్నర్ చేయటం వల్ల. ఒక కండక్టర్ ఈపీకే 58 రూపాయలు తేలేదని 78 రూపాయలు ఈపీకే తేవాలని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి డిపో మేనేజర్ చుట్టూ తిప్పి వారం రోజుల పాటు డ్యూటీలు ఇవ్వకుండా ఉంటున్నారు. ఇది ఎండీకి తెలియదా? ఈ మేనేజ్మెంట్కి తెలియదా? ఈ డిపో మేనేజర్కి తెలియదా? వీళ్ళందరూ ఏం చర్యలు తీసుకుంటున్నారు? అదే కండక్టర్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక డ్రైవర్ డ్యూటీ చేయడానికి వస్తే బ్రీత్ అనలైజర్ టెస్ట్ పెట్టి అతను బ్రీత్ అనలైజర్లో ఊదితే 0.1% వచ్చినా అతన్ని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తున్నారు. అదే మేమే ఉంటున్నాం. అలా వచ్చినప్పుడు కాలం చెల్లినటువంటి మీటర్లతో మీరు టెస్టులు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. అతను వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి పంపండి, వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారు. లేదా మెడికల్కి పంపండి, వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారు. అక్కడ చూడండి, దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలంటే వినట్లే వాళ్ళని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. ఎటువంటి చర్యలు ఆర్టీసీలో జరుగుతున్నాయంటే అందుకే కార్మికులకి ఫ్రస్ట్రేషన్. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మీరు రాండి, ఎప్పుడైనా చర్చించుకోవచ్చు మనం అంటారు. కానీ ఒక సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత, రేపు సమ్మెకు పోతున్న తర్వాత
ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఒక సబ్ కమిటీని ఫామ్ చేయాలి. ఇది ప్రొసీజర్, ఏ ముఖ్యమంత్రి అయినా అదే చేస్తారు. సబ్ కమిటీని ఫామ్ చేసి ఆ సబ్ కమిటీ దగ్గర ఈ ఆర్టీసీ జేఏసీని చర్చించమనాలా. అప్పుడు జేఏసీ వెళ్ళి సమస్యల మీద చర్చిస్తుంది. అప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్కి రిపోర్ట్ ఇస్తారు. ఇది జరగాలి. ఇది జరపకుండా, చిత్తశుద్ధి లేకుండా మీరు వచ్చి మాట్లాడండి అంటే ఎవరితో మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడాలా, ఎందుకు మాట్లాడాలి? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారు, ఆయన ఏమంటున్నారు? మా డోర్స్ ఓపెన్, ఎప్పుడూ మా తలుపులు తెరిచే ఉంటాయి, ఎవరైనా రావచ్చు, మాట్లాడవచ్చు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనాల్సిన పద్ధతి అది కాదు. డోర్స్ ఓపెన్ కాదు, సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి జేఏసీకి మీరు పిలవాలా, మీరు పిలిస్తే మేము రావాలా, మా సమస్యలు ఏంటో మీరు వినాలా, మా 24 డిమాండ్లు మీరు చూడాలా, వాటి మీద చర్చించాలా, వాటి మీద అగ్రిమెంట్, ఒక ఒప్పందం జరగాల, జేఏసీతో జరగాల. అది జరగట్లేదు. కాబట్టి మా కార్మికులందరూ 7వ తారీఖు మొదటి డ్యూటీ నుండి సమ్మెకు సిద్ధంగా ఉన్నారు. 100% సమ్మె జరుగుతుంది. సమ్మె తథ్యం. మనం చూస్తున్నాం కదా, చాలామంది ఆర్టీసీ కార్మికులు వచ్చి ఈరోజు మాకున్న డిమాండ్స్ని క్లియర్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఆర్టీసీ జేఏసీ నుండి 7వ తారీఖున మేము సమ్మెకు పిలుపునిచ్చినా కూడా ఇప్పటికీ కనీసం పిలిచి చర్చలు జరపలేని పరిస్థితి మాకు ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఒక కవాతురాలి ప్రోగ్రాం పెట్టుకొని, అంటే ప్రభుత్వాలకి ఏమైతే చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళు చెప్దామని ముందుకు వచ్చినప్పటికీ అసలు ప్రభుత్వాలు వీళ్ళకేం స్పందిస్తలేదు అని చెప్పి వీళ్ళు అంటే వాళ్ళ బాధని వ్యక్తం చేసుకుంటున్నారు. అయితే ఈ నెల 7వ తారీఖు నుండి మొత్తం బస్సులన్నీ బంద్ ఉంటాయని చెప్పి సమ్మె ఖచ్చితంగా జరుపుతామని చెప్పి ఆర్టీసీ కార్మికులు అందరూ ఏకమై చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో ఏవేవైతే ఉన్నాయో ఇప్పుడు అవే అడుగుతున్నాం కదా, ఎందుకు ఇంకా జరపట్లేదు అన్న విషయాలు కూడా కార్మికులు ప్రధాన డిమాండ్స్గా పెట్టుకొని మరీ అడుగుతున్నారు. ఒకవేళ ఆర్టీసీ ప్రైవేట్గా ఉన్నప్పుడు ఇప్పటికీ అసలు ఏం తేడా లేకుండా పోయింది. అసలు కనీస వాల్యూ కూడా మాకు లేకుండా పోయింది. ప్యాసింజర్స్ వచ్చి మమ్మల్ని కొట్టినా కూడా మేము ఎటువంటి ఆ ఇబ్బందుల్ని చెప్పుకోలేకుండా పోయింది. కనీసం మేము సెలవు అడిగినా కూడా మమ్మల్ని శవం దగ్గర నుండి ఫోటో పెట్టు అన్న పరిస్థితి మాకు కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడున్న కార్మికులు చెప్తున్నారు. చూద్దాం ఇంకా కార్మికుల కవాతు ర్యాలీ ఎలా ఉండబోతుంది, అసలు సమ్మె ఏం జరగబోతుందో చూద్దాం. మనతో పాటు రిటైర్డ్ డ్రైవర్ ఉన్నారు, ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్, మాట్లాడదాం. మీ ప్రధాన డిమాండ్లు చెప్పినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు కదా, అసలు ఏంది ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? అసలు విచిత్రమైన విషయం ఏంటంటే, మా డిమాండ్లు ప్రభుత్వానికి చెప్పడం కాదు, ప్రభుత్వానికి తెలియంది కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు సమ్మెకు నాయకత్వం వహించినంత పని చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. వారికి తెలియని ఏముంది? తెలియని లేపొచ్చు, నిద్రపోయిన లేపాలా? ఈ ముఖ్యమంత్రికి మేము ఎలా, ఆయన మాకు దొరకట్లేడు. కార్మిక వర్గానికి 40 రోజులు సమ్మె నోటీస్ అయింది. ఈరోజు మాట్లాడండి, సమ్మె చేయొద్దు, ఇప్పుడు కూడా బాగుపడుతుంది అంటాడు. ఎవరితో మాట్లాడను చెప్పాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి కాదే కదా. పోనీ ఎంతో ఒక భాగం. మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారు? ఆర్టీసీ విలీనం, ఉద్యోగులకు సమాన జీతాలు, బస్సులు పెంచుతాం, ప్రజలను ఆదుకుంటాం. మిమ్మల్ని ఎన్నో కేసీఆర్ కంటే బాగా చూసుకుంటామని చెప్పారు. ఆయన బాగా చేయలేదు, విధ్వంసం చేశాడు, ధ్వంసం చేశాడు, నేను ఉద్ధరిస్తా, నేను దేశోద్ధారకుని అని చెప్తే పిచ్చి కార్మికులను నమ్మాం. పిచ్చి కార్మికులను రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మాం. నిజమే ఈయన చేస్తారని చెప్పి గంప గుత్తగా ఓట్లు వేసాం. మేమే కాదు, మేము పిచ్చోళ్ళమా? ఈ రాష్ట్ర ప్రజలు కూడా మొత్తం పిచ్చోళ్ళే. ఏంది ఈ ఎన్నేళ్ళు ఈ 4 ఏళ్ళు, ఇవాళ 2000 రేపు 4000 అన్నాడు. ఓకే, వాళ్ళు మోసపోయారు, ఇక్కడ ఆర్టీసీ కార్మికులు మోసపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం, అర్థం చేసుకోవాలి. ఒక రోజు లీవ్ అడిగితే శవం ముందటుంటే శవంతో ఫోటో పెట్టండి. ఇంత దారుణంగా ఎందుకు మేనేజ్మెంట్ అంత దారుణంగా ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒకవేళ ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? మీకు మా అధికారులకు బస్సులు ఇచ్చిన కాడికి బయటికి పంపడం వాళ్ళ బాధ్యత. కానీ రాష్ట్రం ఏర్పడ్డ కాడ నుంచి 16,000 మంది రిటైర్డ్ అయిపోయారు. 16,000 మంది రిటైర్డ్ అయినా కూడా ఒక్క నియామకం జరగలేదు. దాని పనిభారం ఉన్నవాళ్ళు మోయాల్సి వస్తుంది. ఒక డిపోలో 10 మంది ట్రాన్స్ఫర్
లేకపోతే రిటైర్మెంట్ అయితే వాళ్ళ పని కూడా ఉన్న వాళ్ళతో చేపియాలి కాబట్టి వాళ్ళు లీవ్లు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళకి కరెక్ట్ సఫిషియెంట్ మ్యాన్ పవర్ ఇస్తే కరెక్ట్ బస్సులు ఆపరేట్ చేస్తే లీవ్లు ఇచ్చే పరిస్థితి ఉండేదేమో. కానీ ఆ శవం ముందు సెల్ఫీ పెట్టినా కూడా అది లీవ్ పడుతుందన్న గ్యారంటీ లేదు. జీతంలో కోత పడడమే ఎక్కువ శాతం జరుగుతూ ఉంది. ఇంకోటి మాకు సమ్మె చేయాలన్న ఆలోచన అసలు లేదు. 2024లో రేవంత్ రెడ్డి గారు ట్యాంక్ బండ్ మీద చెప్పారు. ఇప్పుడే నేను కొత్తగా పగ్గాలు చేపట్టినా, కొంత ఆర్థిక స్థితిగతులు నాకు అర్థమయ్యే లోపు వెయిట్ చేయండి, ఆ తర్వాత నేనే మిమ్మల్ని విలీనం చేస్తా, మీ డిమాండ్లని పరిష్కరిస్తా అన్నారు. సరే, ఆ రోజు 2024లో ఆర్థిక సంబంధమైన విషయాలు కాబట్టి ఆగమన్నారని ఆగినాం. అసలు ఆర్థిక భారం పడని విషయాలు కూడా మా దగ్గర మేము పెట్టిన డిమాండ్లలో 95% ఉన్నాయి. అది కూడా ఒక్కటి కూడా పరిష్కరించకపోవడం, ట్రాన్స్ఫర్లు ఇవ్వకపోవడము, పని భారం పెంచడము, ఏ డ్రైవర్ అన్న రిటైర్ అయితే ఆయన కిలోమీటర్లు కూడా ఉన్న వాళ్ళు ఆపరేట్ చేయడము, వాళ్ళ కిలోమీటర్స్ ఆపరేట్ చేస్తూ మేము జీతం తీసుకునే 8 గంటలు, పని చేసేది 16 గంటల వరకు వెళ్ళింది. దానివల్లనే మాకు పని భారం తగ్గాలి. కొత్తగా నియామకాలు 16,000 మంది రిటైర్ అయితే కేవలం 3,000 మందికి నోటిఫికేషన్ వేస్తాం అన్నారు. కానీ ఇంకా అది కూడా ఎక్కడ పత్రికా ప్రకటన కానీ నోటిఫికేషన్ ఇవ్వడము, నిరుద్యోగస్తులు అప్లికేషన్ చేసుకోవడం అంతవరకు రాలేదు. కేవలం ప్రకటనల వరకే 3,000 అన్నారు. 16,000 మంది రిటైర్డ్ అయితే 3,000 మందిని ఎలా రిక్రూట్ చేసుకుంటారు? దాంతో ఎలా ఆపరేట్ చేయగలుగుతారో అర్థం కావట్లేదు. రేవంత్ అన్న మేడే రోజు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, సమ్మె ఆలోచన విరమించుకోండి అన్నాడు. మేడే రోజున కూడా కార్మికులకు యూనియన్లు ముఖ్యం, యూనియన్ ఆంక్షలు ఎత్తివేస్తున్నా, ఎలక్షన్లకి నోటిఫికేషన్ ఇస్తున్నా అనే పదం కూడా ఇప్పటివరకు ఆయన వాడకపోవడము మమ్మల్ని తీవ్రంగా కలిచివేస్తుంది. దయచేసి రేవంత్ అన్న అర్థం చేసుకోవాలి. ఆదాయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అసలు ఆదాయేతర సంబంధించిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. మీరు వాటిని పట్టించుకోవట్లేదు, మా మంత్రి గారు పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు, యాజమాన్యం పట్టించుకోవట్లేదు. అందుకే మేము సమ్మెకి దిగాల్సి వస్తుంది. సమ్మె చేయాలన్నా వద్దనేది మాత్రం మీ చేతిలోనే ఉంది. దయచేసి మమ్మల్ని సమ్మెకి వెళ్లకుండా మీరే కాపాడండి. సమ్మె చేయాలన్న ఉద్దేశం మాకు ఎక్కడా లేదు. సమ్మె చేయాలన్నా సమ్మెకి వెళ్ళాలన్నా అనేది మీరు నిర్ధారించే చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. మేము ఏదైతే కవాతు కార్యక్రమం పెట్టుకున్నామో ఈ కవాతు కార్యక్రమానికి తరలి వచ్చిన ముందుగా మాకు సోదరులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ, నా పేరు వి బాబు, నేషనల్ మజ్దూర్ యూనియన్ గ్రేటర్ రాజా సెక్రటరీ. అయితే ఏదైతే ఉందో మా సమస్యల పరిష్కారంగా వచ్చి గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి మేము ఇటు యాజమాన్యాన్ని, అటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని ఎన్నోసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. మా సమస్యలు పెద్దగా కాకుండా వాళ్ళు చెప్పిన సమస్యలే వాళ్ళు ఇస్తామనే మేము అడుగుతున్నాం. అవి కూడా అడగడానికి మేము 6 నెలల నుంచి మేము వాళ్ళను అప్రోచ్ కావాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వట్లేదు. దాంట్లో భాగంగానే మేము ఈరోజు సమస్యల మీద మేము సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. మేము మా సమస్యలు పెద్ద గొంతమ్మ కోరికలు కాదు, వారు ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు మాత్రమే అడుగుతున్నాము. మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తున్నారు, ప్రైవేటీకరణను రద్దు చేస్తూ ఉన్నారు, మాకు పని ఒత్తిడి తగ్గిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఆర్టీసీని బలోపేతం చేస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ఆ మేనిఫెస్టోని మాత్రమే మేము అడుగుతున్నాం. వాళ్ళు మా ఆర్టీసీ ఉద్యోగుల మీద వాళ్ళకు అభిమానం ఉందని కూడా మేము అనుకుంటున్నాం. మేము గత ప్రభుత్వంలో ఎంతో ఇబ్బందులు పడ్డాం, గత ప్రభుత్వంలో ఎంతో దగాపడ్డాం. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొన్ని ఆశాజనకంగా మేము ఉంటామని చెప్పేసి మేము ఆశపడుతూ వాళ్ళు ఇచ్చిన హామీలకు మేము తలొగ్గి మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు గెలపడానికి మేము ఎంతో దోహదపడ్డాం. అయితే ఈ 18 నెలలు అయిపోయినా కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో మేము సమ్మెకు దిగాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి మా మీద దయదలిచి మమ్మల్ని పిలిపించి చర్చలు చేసి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే మా కార్మికులు వాళ్ళు మహాలక్ష్మి కార్యక్రమం పెట్టారు. ఆ మహాలక్ష్మిని విజయవంతం చేస్తూ మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ మేము డ్యూటీలు చేస్తున్నాం. మా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కూడా మేము ఎంతో కృషి చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా మాపై దయదలిచి మాకు కూడా మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. ఏదైతే ఇప్పుడు మేము ఇప్పుడు కనీసం 50,000 మంది ఉద్యోగులు ఉన్న సందర్భంలో 3 లక్షల కిలోమీటర్లు మేము డ్యూటీలు చేసాం. ఇప్పుడు 15,000 మంది రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 3,30,000 కిలోమీటర్లు డ్యూటీ చేపిస్తున్నారు. అనేక పని ఒత్తిడి, సెలవులు ఇవ్వకపోవడం, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. మాకు ఎన్నో విధాలుగా బాధపడుతున్న సందర్భంగా ఈ బాధకు తట్టుకోలేక, ఇలాంటి ఇబ్బందులు పడలేక మా సమస్యలకు
డ్యూటీ అవర్స్ పెంచి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. మాకు అడుగుదామంటే హక్కు లేదు, మాకు స్వేచ్ఛ లేదు, మాకు స్వతంత్రం లేదు. మాట్లాడితే మీరు వెళ్ళిపోండి అంటున్నారు, తెల్ల కాగితం ఇస్తే సంతకం పెట్టిపోయి అన్నారు, చెప్పితే వినండి లేకుంటే పొండి అంటున్నారు. ఈ రకమైన బెదిరింపులకు మమ్మల్ని గురి చేస్తారు. కాబట్టి తప్పని పరిస్థితిలో మాకు ప్రధానంగా యూనియన్లు కావాలి, మాకు పిఆర్సీలు కావాలి, మాకు స్వేచ్ఛా స్వతంత్రాలు కావాలి, మా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయకుండా కాపాడాలి. ఇవన్నీ ప్రభుత్వం ముందు పెట్టాం. ప్రభుత్వం ఇవన్నీ స్పందించి మాతో చర్చలు జరిపి మాకు సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆశాభావంతో ఎదురుచూస్తున్నాం. మీ నుండి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మా సమస్యలు పరిష్కరించాలని. సమ్మెకు పోకుండా ముందే ఈ సమస్యలు పరిష్కరించి మా సమస్యలు తీర్చి మమ్మల్ని ఆనందింపజేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ఉందో అవి మాత్రమే మేము అడుగుతున్నాం. అయినా మాకు తెలంగాణ ప్రభుత్వం అసలు ఏం స్పందించట్లేదు అన్న బాధలో ఆర్టీసీ కార్మికులు ఈరోజు కవాతురాలు పెట్టారు. అట్లాగే 7వ తారీఖున వాళ్ళు సమ్మెకు ముందుకు వస్తామని చెప్పి చెప్తున్నారు. చిన్న అసలు లీవ్లు కావాలన్నా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు కార్మికులు తక్కువ అవ్వడంతోనే వీళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తుండ్రు అన్న దాంట్లో కార్మికులు బాధపడుతూ చెప్తున్నారు. ఇప్పటికీ చాలామంది యువకులు తెలంగాణ ప్రభుత్వంలో అంటే నిరుద్యోగులు చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళని తీసుకోకుండా, రిక్రూట్మెంట్ చేయకుండా ఇంత దారుణంగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి కార్మికులు వాపోతున్నారు. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.